మంగళగిరి టీడీపీ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా అధ్యక్షుడు షేక్ ఇర్షాద్, స్వర్గీయ నందమూరి తారక రామారావు ప్రమాణ స్వీకార దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. 1983 సంవత్సరం 9వ తారీఖున లాల్ బహదూర్ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు అన్నారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగులు చైర్మన్ నారాయణ స్వామి పాల్గొన్నారు. అన్న నందమూరి తారక రామారావు గారు 1982 మార్చి 29వ తారీఖున తెలుగు ప్రజల కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 మాసాలు చైతన్య రథం మీద రాష్ట్రమంతా తిరిగి ప్రజల్ని చైతన్యవంతులుగా చేసి ఈరోజు ప్రజలు పట్టాభిషేకం చేసి కట్టినటువంటి పవిత్రమైనటువంటి రోజు జనవరి 9వ తారీఖు 1983వ తారీఖున అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజున లాల్ బహదూర్ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి రోజు. పేదవాళ్ళకి పట్టెడు అన్నం పెట్టాలని చెప్పి కిలో 2 రూపాయలకి బియ్యం ఇచ్చి, అదేవిధంగా కట్టుకోవడానికి సగం ధరకే బట్టలు ఇచ్చినటువంటి నాయకుడు, ఉండడానికి పక్కా ఇళ్లను నిర్మించినటువంటి నాయకుడు, ఎన్నికల్లో ఏదైతే ఎన్నికల్లో వాగ్దానం చేశారో వాటన్నిటిని కూడా అమలు చేసినటువంటి మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు. వారు ఆ రోజు పార్టీని పెట్టి తెలుగు జాతి కోసం, తెలుగు జాతిని 82కు ముందు మద్రాసులుగా పిలువబడుతుంటే మద్రాసులు కాదు నా జాతి తెలుగు జాతి అని చెప్పేసి పౌరుషంతో తెలుగుదేశం పార్టీని స్థాపించేసి రాజకీయాలతో సంబంధం లేని వారికి, చదువుకున్నటువంటి